హలో. అబ్బా బాబాయ్. హాయ్ ఆల్. ఫస్ట్ ఎప్పుడైనా చాట్ ఓపెన్ చేసినప్పుడు హయ్యర్ హయ్యర్ టైం ఫోన్ పోయి అక్కడ చెప్పలేకపోయినా అన్ని అందరి ఓ సామి అనాల్సిందే. అమ్మాయా గుర్తున్నావా అని అడగడానికి. అచ్చా, చాలా మంచిగా నేను నేను కూడా మంచిగా సామి నన్ను అడగదు ఎవడు. నాకది మంచిగా. ఓకే, వీడియోలోకి వచ్చే మనం డిస్కస్ చేసే టాపిక్ ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంత పెద్ద సీన్ ఏం లేదు దీనికి, అర్థమైందా? చూడు, మల్టిపుల్ రిజెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి. చూడు ఎన్నిసార్లు ప్రైజ్ ఇక్కడ కుక్కుంది వచ్చింది. రికార్డ్ చేస్తున్న వాయిస్ జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఆ వాయిస్ అని. అది కూడా రికార్డ్ అవుతుంటది ఇంకా. అదే సపోర్ట్ చూడు, రిజెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇలా ప్రైజ్ మూవ్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది. ఇదొక ఇంపార్టెంట్ లైన్ అనుకోవచ్చు మనం. అది ఒక లైన్ చూసుకో, అటు సపోర్ట్ చూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇట్లా ప్రైస్ పైకి మూవ్ అయ్యి రీటెస్ట్ చేయడానికి వస్తుంది. వీడంత దూరం రాకపోవచ్చు, బట్ 50% వచ్చినా కానీ వచ్చి తర్వాత రిటర్న్ అవుతుంది. అందుకే ఫిబొనాచి యూజ్ చేసుకోండి ఎప్పుడైనా. అదే దీని హై ఆడుంది చూసుకొని ఒక లైన్ రాదు, దీని లోకి తీసుకోండి. చూడు, ఆడికి టచ్ అంత దగ్గరికి పోయి రిటర్న్ వచ్చింది. కొద్దిసేపు ఇక్కడ ఆగి ఒక చిన్న కన్సల్టేషన్ 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యి దెన్ అగైన్ ప్రైస్ రెసిస్టెన్స్ అవుతుంది. అలాగన్నా జరగచ్చు. లేదు, అలాంటి బిగ్ క్యాండిల్ ఇంకోటి ఫామ్ అయ్యి కిందికి డౌన్ ర్యాపిడ్ గా కిందికి వచ్చింది అనుకో, మళ్ళీ కొద్దిగా పైకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటది. సపోర్ట్ తీసుకొని అప్పుడు అనుకుంటావు పైకి వద్దా అని, కానీ అది జరగదు, కిందికి వస్తుంది. అర్థమైందా? కిందికి వస్తుంది. అది సేమ్ ఇక్కడ సపోర్ట్ వీటికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి పోయి ఈ కన్సల్టేషన్ అయ్యి ఇది బ్రేక్ అయింది అనుకో, అప్పుడు ఎంట్రీ తీసుకో. ఇంకా కొద్దిగా పైకి మూవ్ అవుద్ది, ఈ దాకా మూవ్ అవుద్ది, అప్పుడు ఎంట్రీ తీసుకుంటుంది. అప్పుడు తీసుకుని ఎదుర్కొక అవుతుంది. అప్పుడు ఏమైతుంది, వీడికి వచ్చి వాళ్ళు తీసుకున్న స్టాప్ లాస్ అనేది వాళ్ళు గుడిపించి దెన్ మళ్ళీ పైకి పోద్ది. కొంతమంది అసలు వీడికి వచ్చిన వీడికి ఒక క్యాండిల్ సపోర్ట్ క్యాండిల్ చూసుకొని క్యాండిల్ లైక్ ఏమంటది, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటుంది కదా, చూసుకొని డోజెస్ అలాంటి క్యాండిల్స్ చూసుకొని ఆడ ఎంట్రీ తీసుకుంటారు. కొంచెం పెద్దవాళ్ళు, క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళు. చిన్న చిన్న వాళ్ళు అంటే నాలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, అంత దూరం ఆగడు, జస్ట్ ఇంకా పైకి వద్దు మూవ్ అవుతుంది కదా, హై ఉంటుంది కదా, ఆ హైని బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం. అంతసేపు వెయిట్ చేయాలి మనం. ఆడ ఎంట్రీ తీసుకుని ఆడ ఫామ్ అని కింద ఉంటుంది సపోర్ట్, ఈడ స్టాప్ లాస్ పెట్టుకుని అప్పుడు మనం 1:1 1:2 అనేది తీసుకోవచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ట్రేడింగ్ అంటే కొద్ది కష్టమే, అయితే చిన్న చిన్నగా డ్రా చేసుకొని తెలియాలి. అండ్ డిసిప్లిన్ ఉండాలి. అంటే ట్రేడింగ్ అనేది 1:1 లెక్క, అంటే 50-50% ఛాన్సెస్ ఉంటాయి. అయితే గెలిచాలా, కాకపోతే ఓడగాలి, అంతే. అది 1% అంతే. మనం ట్రైన్ చేసుకోవాలి మన బాడీని, మన మైండ్ని. డిసిప్లిన్, అందుకే డిసిప్లిన్ ఇంపార్టెంట్ అనేది. అందరూ వెయిట్ చేయలేదు కదా, చాలా మంది అసలు పేషెన్స్ ఉండదు. ఏదో ఇంకా తీసుకున్నాం, పైకి పోతుంది ఇంకా తీసుకున్నాం, అసలు ఏం కన్ఫర్మేషన్ కనిపించో చెప్పలేము. వాళ్ళకి తెలియదు, మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పిన. చాలా మంది చూడు, ఇలా చూడు ఎయిట్ క్యాండిల్ చిన్న ఫామ్ అయింది, ఇంత పెద్దది, ఇంత బాడీ వేసుకొని గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ పోదని కొంతమంది ఇంటికి తీసుకుంటారు. బట్ అంటే పిల్లోళ్ళు అట్లా తీసుకుంటారు, చాలా మంది పిల్లోళ్ళు. అంటే తక్కువ క్యాపిటల్ ఉంటుంది కదా, డబ్బులు ఎక్కువ సంపాదాలని ఆశ పడుతుంది, ఆశలో మునిగిపోతుంది. ఓన్ ఆయుష్ అది చేసుకుంటే స్టాప్ లాస్ పెడుతుంది. ఇది ఏం చేస్తుంది, వీడంత దూరం పోసి ఆశ కలిగిస్తుంది. కొంతమంది మళ్ళీ ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇంకొక
మళ్ళీ ఎంట్రీ తీసుకుంటుంది ఇక్కడ. అప్పుడు ఇక్కడ 0.03 లాట్ తీసుకుంటే 0.0405 తీసుకుంటుంది. ఆ ఉన్న $100 అవి ఉంటాయా, దాన్ని నాకు ఇప్పించదు. సో అలా నేను అయిపించి తిరుగుతుంది. కకృతి అంటారు దాన్ని, అర్థమైందా? ట్రేడింగ్ లో కకృతి పడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ చూడాలి కొంచెం క్యాండిల్ ఎలా పోతుంది, ఏ కథ, టైం ఫ్రేమ్ ఎంత, ఎలా తెలుసు. మళ్ళీ నేను చెప్పాలి మీ అందరికి, తెలుసుకోండి. వెయిట్ కాంబినేషన్ టైం చూడవచ్చు. 30 minutes లో మనం జస్ట్ ఒక క్యాండిల్ మాత్రం కంటికి కనిపించింది, జస్ట్ జీవితం కనపడలే. అదే కథ. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా వాల్యూమ్స్ కూడా చూడవచ్చు మనం, వాల్యూమ్స్. బట్ బిట్ కాయిన్ లో వాల్యూమ్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటాయి, మ్యాక్సిమం కాన్స్టెంట్ ఉంటాయి. ఒకవేళ బిగ్ క్యాండిల్స్ మూవ్ అవుతున్నప్పుడు సపోర్ట్ దాటి సపోర్టే కదా, దీన్ని దాటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, అప్పుడు మనకు తెలిసిపోద్ది ఇలా. అప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు ఒక క్యాండిల్ అలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. చూడండి, బ్రేక్అప్ స్ట్రక్చర్ అంటే ఇదే. క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యాయి కదా, చిన్న చిన్న క్యాండిల్స్ అంటే బయింగ్ స్ట్రెంత్ లేదని అర్థం. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఏమంటారు దీన్ని, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది కదా, అప్పుడు అర్థం చేసుకోవాలి మనం ఇంకా ప్రైస్ అనేది పైకి మూవ్ అని. అప్పుడు కొంతమంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటుంది, ఇది కొద్దిగా లో ఫామ్ అయ్యేది, ఈ లో కార్డ్ ఎంట్రీ తీసుకొని దీనికైనా స్టాప్ లాస్ 1:1, 1:2, 1:1 అంటే ఈడు దాకా ఓనిచ్చాను తీసుకోడు ఎవడు. తీసుకుంటారు ఇంకా కిందికి వచ్చింది కదా, మళ్ళీ పై అప్పు వద్దని తీసుకుంటారు. చాలా మంది అట్టే చేస్తారు, నేను ఇంకా చాలా చేయాలి. అది కథ. సపోర్టింగ్ రెసిస్టెన్స్ అంటే అంతే. చూడండి, డ్రా చేసినవి చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ప్రైస్ ఒక దగ్గరికి మూవ్ అవుతున్నప్పుడు దాని క్యాండిల్స్ బట్టి వచ్చే వాల్యూమ్స్ బట్టి చూసి ఎంట్రీ తీసుకుంటాం. ఇంత ఈ నుంచి ఇంత దూరం మనం వెయిట్ చేయాలి, అర్థమైందా? వెయిట్ చేయాలి చాలా. ఈడ 8-9 అన్నప్పుడు ఇది శనివారం, సాటర్డే అండ్ సండే అనుకుంటా ఆ డేట్ లో. సాటర్డే అండ్ సండే ఎప్పుడు ఎంట్రీ మార్కెట్లోకి రామాకండి మ్యాక్సిమం, అర్థమైందా? ఎందుకంటే చూడు, ఎంతే కన్సల్టేషన్ ఉంటుంది, కానీ ఎంట్రీ పై తీసుకున్నా కానీ నువ్వు చచ్చిపోతావు ఆగలేక ఆగలేక ఆగలేక. అందుకు ట్రేడింగ్ చేసే బదులు ఆ రోజు గమ్మున కూర్చోవడం చాలా మంచిది. చూడండి ఈడ చూడండి ఎలా ఉందో, ఇది నిన్నే. బట్ ఇది మనం చూస్తే 15 minutes లో ఇలా కనిపించింది, కానీ 5 minutes క్యాండిల్ 5 minutes లో వచ్చేది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అందరికి. ఇది ఏంది, ఏం జరుగుతుంది ఇలా నాకేం అర్థం కాలేదు. ఇది ఇంత పెద్ద ఫామ్ అయిందే, చూడు ఎలాగుందో. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు 200 క్యాండిల్స్ ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు మేము. జస్ట్ ఇలా మూవ్ అయినప్పుడు జస్ట్ ఇలా ఇలా ఈ ఎంట్రీ తీసుకుంటాం అనుకుంటాం, ఇలా తీసుకుని దీని యొక్క స్టాప్ లాస్ 1:1, 1.5, 1:1.5 తీసుకుంటాం. దెన్ ఇక్కడ కన్సల్టేషన్ అయినప్పుడు తీసేస్తాం, 1:1కి సరిపోద్ది. అడిగి తీసేస్తాం, కొద్దిగా ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇంతలో చూడు వాల్యూమ్స్, చూడు కింద వాల్యూమ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, పెద్ద వాల్యూమ్స్ ఫామ్ అయ్యాయి. అలా వాల్యూమ్ ఫామ్ అయినప్పుడు సెల్లింగ్ ప్రెజెంట్ అనుకుని జస్ట్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం స్టాప్ లాస్ తగిలిపోద్ది, తగలదు అనుకో నీకు 1:1 వస్తుంది. బట్ అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా ఖాళీ కూర్చొని మనం. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో, సేమ్ ఈ ట్రేడ్ లెక్కనే ఇది, ఇలా తీసుకున్న ట్రేడ్ లెక్కనే ఇది. బట్ మనం స్టాప్ లాస్ పెడతాం, దాన్ని ట్రయల్ చేసుకుంటూ స్టాప్ లాస్ పైకి అవుతున్నప్పుడు పెంచుకుంటూ 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 ఇక్కడ దాకా పెడతాం. అది ఇక్కడ ఉన్నప్పుడు అది ప్రైస్ మూవ్ అవుతూ మనం హిట్ అయితే, బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దట్. 1:2 మనకి అప్పుడు అయితే వచ్చింటుంది 1:2. దాని గురించి మనకు ఆలోచించాల్సిన అవసరం లేదు, సరిపోద్ది అమ్మాయిన. అంటే 5 minutes క్యాండిల్స్ అంటే చూడాలి పెద్దగా ఉంది చాటు, మీరు చూడాలి తేడా చాలా ఉంది కదా. అవన్నీ మనం అర్థం చేసుకుంటుండాలి, తెలుసుకుంటా చూసుకుంటా. టైం పడుతుంది దేనికైనా.